ధ్రువ సర్జా నటించిన మార్జిన్ సినిమా మొదలై దాదాపు 5-6 ఏళ్లుగా వస్తోంది. ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడు మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ కావడంతో సినిమా సజావుగా రిలీజ్ అవుతుందని అనుకున్న సమయంలో కూడా సినిమా వివాదంలో చిక్కుకుంది. ఇప్పుడు మార్టిన్ సినిమా వివాదం కర్ణాటక హైకోర్టుకు చేరింది. ఈ సినిమాపై చిత్ర దర్శకుడు ఏపీ అర్జున్ స్వయంగా హైకోర్టులో కేసు వేశారు. మార్జిన్ చిత్ర నిర్మాత ఉదయ్ మెహతా, దర్శకుడు ఏపీ అర్జున్ మధ్య గత 2 ఏళ్లుగా కోల్డ్ వార్ నడుస్తోంది. నిర్మాత ఉదయ్ మెహతా సినిమా బడ్జెట్ డబ్బు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. దీనికి సంబంధించి ఉదయ్ మెహతా ఇప్పటికే ఈ చిత్రం యొక్క విఎఫ్ఎక్స్ చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్న సంస్థపై మోసం కేసును దాఖలు చేశారు. ఉదయ్ మెహతా దాఖలు చేసిన ఫిర్యాదులో ఏపీ అర్జున్ పేరు కూడా ఉంది. వివాదం తర్వాత ఇటీవల ప్రచార కార్యక్రమాలలో కనిపించిన సినిమా పోస్టర్లలో చిత్ర దర్శకుడు ఏపీ అర్జున్ పేరు లేదు. నిర్మాత ఉదయ్ మెహతా దర్శకుడి పేరు లేకుండా సినిమాని ప్రమోట్ చేశారు. ఇప్పుడు కోర్టును ఆశ్రయించిన ఏపీ అర్జున్ సినిమాకు నేనే దర్శకుడిని అయినప్పటికీ నా పేరును పక్కన పెట్టి ప్రచారం చేస్తున్నారు. నిర్మాత సినీ ఒప్పందాన్ని పాటించడం లేదు, నా పేరు లేకుండా సినిమా విడుదలకు అనుమతి ఇవ్వద్దు అంటూ అర్జున్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరగాల్సి ఉంది. నిర్మాత ఉదయ్ మెహతా మార్జిన్ సినిమా సిజీ విఎఫ్ఎక్స్ వర్క్ చేయడానికి డిజిటల్ ట్రైన్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. డైరెక్టర్ అర్జున్ సూచన మేరకు ఈ సంస్థకు పని అప్పగించారు. ఇందుకోసం నిర్మాత 2.5 కోట్లు చెల్లించాడు. కానీ ఈ కంపెనీ విఎఫ్ఎక్స్ సిజీ వర్క్ చేయలేదు. చేసిన పని సంతృప్తికరంగా లేదని నిర్మాతలు ఆరోపించారు. ఆ తర్వాత సంస్థకు చెందిన సురేంద్రారెడ్డి, సత్యారెడ్డిలపై ఉదయ్ మెహతా ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత డిజిటల్ టర్బైన్ నుండి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ నిర్మాత ఉదయ్ మెహతా ఇచ్చిన 2.50 కోట్లలో ఏపీ అర్జున్ 50 లక్షల కమిషన్ పొందినట్లు తెలిపారు. దీంతో ఉదయ్ మెహతా ఏపీ అర్జున్ మధ్య వాదం చోటు చేసుకుంది. అదే కారణంతో ఉదయ్ మెహతా ఏపీ అర్జున్ పేరును తొలగించి దానిని ప్రమోట్ చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో విసిగిపోయిన ఏపీ అర్జున్ కోర్టు మెట్లెక్కాడు.